ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 2. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. 1 పేతురు 2:7. రొట్టె విడుచుట అను సాక్ష్యము మత సంబంధమైన కార్యక్రమం కాదు, అది ఒక సాక్ష్యము. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విడిచెను. ఆయన తన మరణమును గూర్చి మనలను సానుభూతి కనపరచమని చెప్పలేదు, కానీ స్తుతి చెల్లించమని చెప్పాను. ఎందువలనగా ఒక్క పరిపూర్ణమైన అర్పణ చేత రక్షణ అను గొప్ప కార్యమును సంపూర్ణముగా నెరవేర్చెను. హెబ్రీ 10:14. ఆయన భూమి మీదకు రాక మునుపు అనేక సమయములలో అనేక బలులు అర్పించబడినవి, కానీ ఆ బలుల ద్వారా ఒక పాపి కూడా నీతిమంతుడు కాలేడు. కనుక ఆయన శ్రమ, మరణము విజయమే కానీ ఓటమి కాదు. మనకు బదులుగా మరణించుట ద్వారా ఆయన మన తీర్పునంతటిని, శిక్షా విధినంతటిని తనపై వేసుకొనెను. ఎటువంటి పాపి అయినను, ఏ దేశమునకు చెందినవాడైనను, ఏ స్థాయిలోనున్నవాడైనను అతడు నీతిమంతుడిగా తీర్చబడగలడు. అందుచేతనే ప్రభువు బలలో మనము పాలిభాగం పొందక మునుపు కొంత సమయం ఆయనను ఆరాధించుటలో, స్తుతించుటలో గడుపుదుము. ప్రభువు యోహాను 10:17-18 ఈ విధముగా చెప్పుచున్నాడు: నేను దాని మరలా తీసుకున్నట్లుగా ప్రాణం పెట్టుచున్నాను. ఎవడనూ నా ప్రాణం తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. పౌలు గలతీ 2:20 ఇట్లు చెప్పుచున్నాడు: నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆయన మనకు బదులుగా మరణించి మన పక్షముగా మరణమును జయించి తిరిగి లేచుటను బట్టి ఆయన శిలువలో సాధించిన విజయములో మనము పాలిభాగస్థులమగుచున్నాము. విశ్వాసులముగా మనము ఆయనకెంత ప్రశస్తమైన వారమో చూడగలము. మనకు బదులుగా మరణించి మనను రక్షించుటలో ఎంత ఉన్నతమైన ఉద్దేశమును ఆయన కలిగి ఉన్నాడో కూడా మనం చూడగలము. మనము బల్లను మధ్యలో ఉంచుట ద్వారా దేవుడు మనతో సాదృశ్య రూపముగా మాట్లాడుచున్నాడు. మనతో మాట్లాడుచున్న దేవుని స్వరమును మనం వినగలము. మొదట ఆయన మనతో మాట్లాడును, తర్వాత మనం ఆయనతో మాట్లాడుదుము. ప్రభు, నా ప్రియమైన పిల్లలారా, ఎంత ఇష్టపూర్వకంగా ప్రేమతో నా శరీరమును విడుచబడుటకు నేను ఇచ్చితనో జ్ఞాపకం చేసుకున్నది. మీ రక్షకునిగా నుండుటకు నా సమస్తము ఇచ్చివేసితిని అని చెప్పుచున్నాడు. మన సృష్టికర్తగా నుండుటకు ఆయన ఒక్క మాట మాత్రమే పలికెను. ఒక్క మాటతో ఆయన సమస్తమును సృష్టించెను. కానీ మన రక్షకుడగుటకు ఆయన సమస్తమును ఇచ్చివేయవలసి వచ్చెను. ఆయన తనను తాను రిక్తునిగా, ఏమీ లేనివానిగా చేసుకునెను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయెను. 2 కొరింథీ 8:9. ఈ విధముగా ప్రభువు మనతో సాదృశ్య రూపముగా రొట్టెను గూర్చియు పాత్రను గూర్చియు మాట్లాడుచున్నాడు. మన రక్షకుడగుటకు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకునెను. ఇష్టపూర్వకముగా ఆయన సమస్తమునిచ్చెను. అందుచేతనే మనం ఆయనకు మిక్కిలి ప్రశస్తమైన వారము. తన రక్తము చేత విమోచించబడిన వారందరితో ప్రభువు ఇలాగున చెప్పుచున్నాడు: నా ప్రియమైన పిల్లలారా, ఆకాశములన్నిటికంటే మీరు నాకు మిక్కిలి ప్రశస్తమైన వారు. మిమ్ములను కొనుటకు నా సమస్తమును నిచ్చివేసితిని. ఇప్పుడు మీరు నా సొత్తైన ప్రజలై ఉన్నారు. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. కీర్తనలు 135:4. మత్తయి 13:44 మనము పొలములో దాచబడిన ధనముగా పిలువబడుచున్నాము. మత్తయి 13:46 మనం ఆయనకు మంచి ముత్యము వలె ఉన్నాము. ద్వితీయోపదేశకాండం 32:9 మనము ఆయన స్వాస్థ్య భాగముగా పిలువబడుచున్నాము.
ఆయనకు మనము మిక్కిలి ప్రశస్తమైన వారము. ఆకాశములన్నీ ఒకచోట చేర్చినను వాటికంటే మనము ప్రశస్తమైన వారము. ఆకాశములు గతించిపోయినను ఆయన ప్రశస్త రక్తం చేత విమోచించబడిన వారికి నిరంతరము జీవించుదుమన్న నిరీక్షణ కలదు. అందుచేతనే మనము మన తలలు వంచి ఆయనను ఆరాధించుదుము.